సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు, డైరెక్ట్ బ్యాన్ అవ్వడం జరిగిందా? లేదు అనుకుంటే మీకు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ లాంటి షో అవుతుందా? అయితే మీరు కరెక్ట్ వీడియో క్లిక్ చేసినట్టే. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కొన్ని జెన్యున్ రియాలిటీస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు, రకరకాల ఎల్లో వాట్సాప్ కావచ్చు, చాలా రకాల వాట్సాప్, పింక్ వాట్సాప్ కావచ్చు, ఇలాంటి వాట్సాప్ పేర్లతో చాలా రకాల థర్డ్ పార్టీ యాప్స్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు, అఫీషియల్ వాట్సాప్ కాకుండా. అలాంటప్పుడు మీకు రకరకాలుగా వార్నింగ్ అయితే ఇస్తుంది వాట్సాప్. మనకు నార్మల్గా ఒక 3 times అయితే వార్నింగ్ ఇస్తుంది. దెరాఫ్టర్ డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్ని సస్పెండ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ నంబర్ పైన అసలు మీరు అకౌంట్ని క్రియేట్ కూడా చేసుకోలేరు అఫీషియల్ వాట్సాప్లో కూడా. ఆ రేంజ్లో మనకు ప్రభావం అయితే చూపిస్తుంది. కాబట్టి మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ ద్వారా మీకు 100% సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎవరికైనా సరే నార్మల్గా జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు అఫీషియల్గా వాడవద్దు. ఎందుకు వాడద్దంటే మన యొక్క ప్రైవసీ, లైక్ దిస్ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదని అనుకుంటే మనమే ఎవరితోనైనా వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కావచ్చు, ఆడియో కాల్స్ మాట్లాడినప్పుడు కావచ్చు, చాటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనకు సంబంధించిన డేటా థర్డ్ పార్టీ జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు, ఇలాంటి వాట్సాప్ అన్ని థర్డ్ పార్టీ పర్సన్స్కి అమ్మేస్తూ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన సైట్లో పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు సంబంధించిన ప్రైవసీ మొత్తం లీక్ అవుతుందనే ఉద్దేశంతోనే వాట్సాప్ అలాంటి వార్నింగ్ అయితే మనకు ముందుగా ఇస్తుంది. ఇన్ కేస్ మనం మాటినకపోతే మనకు సంబంధించిన జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు పర్మనెంట్గా బ్యాన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇకపోతే మీరు అనుకోవచ్చు, బ్రదర్ నార్మల్ వాట్సాప్ కంటే మనకు యో వాట్సాప్లో కావచ్చు, జీబీ వాట్సాప్లో కావచ్చు మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి కదా అంటే 100% ఉంటాయి. ఆ రేంజ్లో కూడా మనకు రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మీరు అఫీషియల్ వాట్సాప్ అనేది యూజ్ చేసుకోండి. ఇకపోతే ఈ వార్నింగ్ మెసేజ్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీ యొక్క అకౌంట్ సస్పెండ్ అయిందనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది మీకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్ని నేను అఫీషియల్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే అక్కడ నుంచి ముందుగా ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీకు సంబంధించిన అకౌంట్ని రికవర్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఇలాంటి వార్నింగ్స్ ప్రజెంట్ మీకు వస్తున్నట్లయితే మీరు ఏం చేయాలో మీకు చెప్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క జీబీ వాట్సాప్ ఉన్నా, యో వాట్సాప్ ఉన్నా మీకు సంబంధించిన చాట్ బ్యాకప్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మెయిల్ ఐడికి మీరు ప్రతి ఒక్క బ్యాకప్స్ని అయితే తీసుకోండి. ఇన్ కేస్ పర్మనెంట్గా మీ యొక్క వాట్సాప్ బ్యాన్ అయినట్లయితే దానికి సపరేట్ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఐకాన్లో కూడా వదిలేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మెయిల్ ఐడిలో మీరు బ్యాకప్ అయితే తీసుకోండి. వన్స్ మీరు బ్యాకప్ తీసుకున్న తర్వాత మీరు ఈ నార్మల్ యో వాట్సాప్ కావచ్చు, జీబీ వాట్సాప్ కావచ్చు, ఈ రెండింటిని మాత్రం అసలు యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. నేను అఫీషియల్గా చెప్తున్నాను. మీకు సంబంధించిన ప్రైవసీ డేటా మొత్తం లీక్ అవుతుంది. దాని తర్వాత మీరే బాధపడతారు. దీంతో పాటుగా మనకు వాట్సాప్ కూడా వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ కూడా చేసేస్తుంది అన్నమాట అకౌంట్ని పర్మనెంట్గా. మళ్ళీ జీవితంలో ఆ నంబర్ పైన మీరు ఎలాంటి వాట్సాప్ అకౌంట్ అయితే ఆ వాట్సాప్ సర్వీసెస్ కావచ్చు ఏవి కూడా మీరు యూజ్ అయితే చేయలేరు. అందు గురించి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అఫీషియల్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క చాట్స్ని. మీరు ఇంతవరకు ఎవరితో చాట్ చేసినా ప్రతి ఒక్కటి మీకు ఆటోమేటిక్గా మీ యొక్క మెయిల్ ఐడి నుంచి మీరు అఫీషియల్ వాట్సాప్కి మీరు షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడనే బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. మీ యొక్క మెయిల్ ఐడి చూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్ బ్యాకప్ తీసుకొని అఫీషియల్ వాట్సాప్ మాత్రమే యూజ్ అనేది చేయండి. మీరు యో వాట్సాప్ కావచ్చు, జీబీ వాట్సాప్ కావచ్చు ఎట్టి పరిస్థితిలో మీ యొక్క మొబైల్లో యూజ్ అయితే చేయకండి. మీకు మీ యొక్క సంబంధించిన పర్మనెంట్ డాటా కావచ్చు, లేదా కూడా మన యొక్క అకౌంట్ నుంచి డబ్బులు కూడా ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి ఈ హెచ్చరిక ఆల్రెడీ ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్స్కి, అంటే ఎవరైతే జీబీ వాట్సాప్ కావచ్చు, యో వాట్సాప్ కావచ్చు యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని చేయడం జరిగింది. పర్మనెంట్గా బ్యాన్ అయిపోయినా దాన్ని రికవర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇన్ కేస్ డేట్ అయిపోయిన చార్జ్ని కూడా ఏ విధంగా మీరు రికవర్ చేసుకోవాలో కూడా నేను బ్యాకప్ తీసుకొని ఏ విధంగా రికవర్ చేసుకోవాలో కూడా ఆ వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. మీరు అక్కడ నుంచి చూసుకొని ఇన్ కేస్ మీరు థర్డ్ పార్టీ ఏదైనా యాప్స్ని యూజ్ చేసినట్లయితే వాట్సాప్ అఫీషియల్ కాకుండా మీరు వెంటనే అఫీషియల్ వాట్సాప్కి షిఫ్ట్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. లేదని కూడా చాలా ప్రమాదం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.